ప్రియా హిందూ బంధువులరా, మన భాగ్యనగర్లో హైదరాబాద్లో రేపు 27వ తేదీ శ్రీరామనవమి సందర్భంగా పాతబస్తీలో శాస్త్రిపురం అక్కడ మేము వెళ్ళాం. అయోధ్యానాథ మందిరం చాలా బాగుంటుంది. ఒకే శిల మీద 40 పైగా దివ్యమూర్తులతో రామచంద్రమూర్తి, రంగనాథుడు ఆ పరివారంతో అద్భుతమైన భవ్య దేవాలయం ఉంది. అయితే హిందువులు కాలక్రమేణా తగ్గిపోవడం వలన మనోళ్ళు వెనరో తినరో కండరో, సో అందువలన తగ్గిపోయారు. అందువలన అక్కడ ఆలయం మాత్రమే ఉంది. సో అయినప్పటికీ ఈ అపూర్వమైన దేవాలయం యొక్క గొప్పతనాన్ని, మహిమని ఆలయ పండితులు పరంపదించిన తరువాత కూడా కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సేవ కొనసాగిస్తూ నిత్య ధూపదీప నైవేద్యాలతో ఆలయానికి పునర్వైభవం తీసుకురావడానికి హిందూ యువత కృషి చేస్తున్నారు. కావున భాగ్యనగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న యువత అందరూ ఈ నెల 27న ఈ ఆలయంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు తరలివచ్చి హిందువుల భక్తిని, శక్తిని, ఐక్యతని చూపించాలి. పాతబస్తీలో ఆదరణ లేక కనుమరుగైపోతున్న ఈ ఆలయాన్ని కాపాడుకోవాలి. 27వ తేదీ మార్చి 2026 ఉదయం 11 గంటల నుంచి కార్యక్రమం. ఆ రోజు మేము వేరే చోట బైక్ ర్యాలీలో ఉంటాం. మనం అందరం మరోసారి అక్కడికి వెళ్దాం. కానీ మీరు మాత్రం ఆ కార్యక్రమంలో వెళ్ళి రాముల వారిని, రంగనాథుని సేవించండి, దేవాలయాన్ని కాపాడండి, మన ధర్మాన్ని ఉద్ధరించండి. భారత్ మాతకి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్.